సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగులు గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించారు మాజీ మంత్రి హరీష్ రావు. లైవ్ ద్వారా చూద్దాం. అయినా కూడా ఇవాళ మాత్రం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకేదైనా దీంట్లో ఫర్నిచర్ కానీ ఏదైనా అవసరం ఉంటే నేను తప్పకుండా మీకు ఏం కావాలో చెప్పండి. గ్రానైట్ కావాలంటుండే మా ప్రతాప్ అన్న గ్రానైట్ పంపిస్తా, దీనికి అవసరమైన ఫర్నిచర్ కూడా నా సొంత డబ్బులతో పంపిస్తా అని చెప్పి కూడా మనవి చేస్తూ మరోసారి మా కార్యకర్తలకు మా నాయకులకు శిరస్సు వంచి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం చేశారు. జై తెలంగాణ. మన గౌరవనీయులు నిస్వార్థపరుడు ప్రజా సేవకుడు బాలరెడ్డి అన్నగారికి గౌరవనీయులు పెద్దలు తన్నీరు హరీష్ అన్న గారు మనస్ఫూర్తిగా సన్మానిస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి గొప్ప వ్యక్తులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి బాలరెడ్డి అన్న గారి ఆశీర్వాదం తీసుకుంటున్నటువంటి హరీష్ అన్న. మా యువసేన యూత్ ఇలా అద్భుతమైన తెలంగాణ తల్లి చూస్తే దండం పెట్టే బుద్ధి అవుతుంది, చూస్తే ఆ తల్లిని ఆరాధించే బుద్ధి అవుతుంది. ఆ తల్లిలో అన్ని కనబడుతున్నాయి. కానీ రేవంత్ రెడ్డి వచ్చి మన తల్లిని మార్చిండు, తెలంగాణ తల్లిని మార్చిండు. మీరందరూ చూసిండు కదా, మార్చిండా లేదా? తెలంగాణ తల్లిని మార్చిండు. ఏమన్నాడు? మార్పు 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 అన్నాడు. ఏం మార్పు తెచ్చిండ్రా అంటే తెలంగాణ తల్లిలో మార్పు తెచ్చిండు. ఉద్యమం అప్పుడు ఒక తల్లి, అధికారంలో ఉంటే ఒక తల్లి ఉంటుందా? ఆ తల్లి మనకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆ తల్లి ఉద్యమాల బాట పట్టించింది. ఆ తల్లి దీవెనతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నటువంటి తల్లి ఈ తెలంగాణ తల్లి. కానీ దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి రాగానే ఈ తల్లిని మార్చే ప్రయత్నం చేసిండు. ఏమొస్తే తల్లిని మార్చితే ఏమనంటే ఏమంటాడు? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా, కేసీఆర్ ఏం పని చేసిండో అది లేకుండా చేస్తా అంటాడు. ఏం చేస్తావు? రైతు బంధు బంద్ చేస్తావా? కళ్యాణ లక్ష్మి బంద్ చేస్తావా? కేసీఆర్ జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టిండు, అవి మానేస్తావా? అద్భుతమైన సెక్రటరియట్ కట్టిండు, దాన్ని తీసేస్తావా? 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టిండు, దాన్ని తీసేస్తావా? ఏం మార్పు తెస్తావు? మార్పు మార్పు అంటే తెలంగాణ తల్లిని తేవడం మార్పా? ఈ తల్లి మనకు అద్భుతమైన స్ఫూర్తినిచ్చింది. తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిన తల్లి, ధైర్యాన్ని ఇచ్చిన తల్లి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తల్లి. ఇలా ఈ తల్లిని మార్చి రేవంత్ రెడ్డి నేనేందో మార్చిన అంటాడు. కాకతీయుల తోరణం తీస్తా అంటాడు, చార్మినార్ బొమ్మ లేకుండా చేస్తా అంటాడు, తెలంగాణ తల్లిని మారుస్తా అంటాడు. నువ్వు చెప్పిన మార్పు గిదేనా? నువ్వేం చెప్పినావు? తెలంగాణ ప్రజల బతుకుదరువు మారుస్తా అన్నావు. అందులో మార్చిందైతే ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవాళ ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ప్రజలు కష్టాలు పడుతున్నారు, ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు బంగారమూల కరెంట్ వస్తుండే, బంగారమూల నీళ్లు వస్తుండే. కేసీఆర్ ఉండగా సర్కార్ దవాఖాన పోతే బిడ్డ కాన్పు చేసి అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని ఇంటికాడ దించిపించాడు. రేవంత్ రెడ్డి రాగానే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. సర్కార్ దవాఖానకు పోమంటే నేను రాను బిడ్డో సర్కార్ దవాఖాన, కానీ పాత రోజులు వచ్చినాయి. మళ్ళా పాత రోజులు వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక. అంటే మీరు కూడా ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి రోజుకో వేషం, పూటకో వేషం వేస్తాడు, పూటకో మాట మాట్లాడతాడు తప్ప ఒక్కటన్నా చక్కటి పని ఉన్నదా? దేవుని మీద కూడా ఒట్టు పెట్టి మాట తప్పిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? 15 ఆగస్టులోగా రైతుల రుణమాఫీ చేసి తీర్తా అని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. దేవుని మీద ఒట్టు పెట్టేవాడన్న మాట తప్పుతాడా? ఇక దేవుణ్ణే మోసం చేసినవాడు ప్రజల్ని మోసం చేయడా? మనని మోసం చేయడా? దయచేసి మీరు ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్ గానే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు ఒక అవగాహన ఉంటుంది. ఆ కాంగ్రెస్ పార్టీ అంటే కళ్ళబొల్లి మాటలు చెప్తారు, అధికారంలోకి వచ్చినాక ప్రజల్ని మోసం చేస్తారని. అయితే మొన్న రేవంత్ రెడ్డి ఏం చేసిండు? చాలా గమ్మత్తుగా చెప్పిండు. కేసీఆర్ కంటే 4 ఎక్కువ ఇస్తా నేను అన్నాడు. 4 ఎక్కువ ఇస్తా అన్నాడు. కేసీఆర్ 200 పింఛన్ 2000 చేసిండు, నేను 4000 ఇస్తా అన్నాడు.
కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఆడవిలో పెళ్లి పెడితే ₹1,00,000 ఇచ్చిండు, నేను తులం బంగారం కలుపుతా అన్నాడు. అన్నాడా లేదా? ఆడవిలకు ఆడోళ్ళందరికీ నెలకు ₹2,500 ఇస్తా అన్నాడు. అయితే పాపం కొంతమంది నమ్మి ఓట్లేసిండ్రు. మా గజ్వేలోళ్ళు నమ్మలే. మా గజ్వేలోళ్ళు, మా తీగులోళ్ళు కేసీఆర్ సార్నే నమ్మిండ్రు. కానీ కొంతమంది బయట తులం బంగారం వస్తుందేమో, 15,000 వస్తాయేమో, 2 లక్షలు మాఫ్ అవుతుందేమో, ఇట్లా చాలా ఆశపడి పాపం కొంతమంది ఓట్లేసిండ్రు. కానీ ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? అరే జన్మల మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కూడా ఏం రాబోయ్ అంటారు. అరే ఆగమైపోయినామంటారు. కానీ ఇప్పుడు ఏం లాభం? బాధపడితే ఏం లాభం? ఇప్పుడు ఏమనుకుంటే ఏమవుతుంది? ఇంకా 3 ఏళ్ళు మోయాలి, తప్పదు కదా. ఇప్పుడు అర్థమైంది జనాలకు, ఒకటి అన్ని అర్థమైంది. జనరల్ గా కాంగ్రెస్ పార్టీ అంటేనే దాని నిజస్వరూపం బయటపడాలంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుండేది వాళ్ళు. ఈ రేవంత్ రెడ్డి అయితే 3-4 నెలలకే బయటపడ్డది. 3-4 ఏళ్ళు కాదు, 3-4 నెలలకే ఆగమైపోయింది దుకాణం. అరే ఇది ఉత్తరే కేసు అని పబ్లిక్ 3-4 నెలలకే